ఇంతవరకు బడ్జెట్లే చేసుకోలేని పరిస్థితి. కానీ కొద్దిగా బాధగా ఉంది. ఏమంటే ఒక దేవాలయాన్ని వదిలిపెట్టి పోతుంటా. సార్ మీరు ఎక్కడికి వెళ్ళాలి సార్, మా అందరితో నడిపిస్తారు సార్. మేము రాత్రి నిద్రపోయిపోయినా ఈ పనులు చేస్తుంటే ఒక పక్కన గుండెల్లో అదే బాధ సార్. మా అందరికీ కూడా ఆప్యాయంగా మమ్మల్ని అందరినీ పలకరించే వ్యక్తి పదవి ఉంటేనే కాదు సార్, జేసీ అంటే చాలా బాధ వేసింది సార్ మాకు కూడా. ఇంప్రూవ్మెంట్ అనుకోడు నాకు కళ. అవన్నీ నెరవేరాలని కోరుకుంటున్నా. దేవుని ఆశీస్సులు ఈ ఊరికి గట్టిగా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కష్టపడండి. మీకు తెలియదు 2027కి ప్రపంచం పటంలో కనిపిస్తుంది ఊరు. అందరేదో విజన్ గిజన్ అంటారు. మేము మా నాన్న వల్ల ప్రపంచం చూసినాం. ఆ రోజు అనుకున్నాం మా ఆఫీస్ ఇట్లా ఉండాలని. లేదంటే నేను కూడా ఒక లుంగివాన్నే. ఇప్పుడు అది చేస్తున్నాం. 17 ఎకరాలు ఆ బిల్డింగ్లు అవన్నీ కడితే నేను ఎక్కడ చూసింటారు. మన ఎవడో చెప్తాను అలా విజయవాడ మాదిరి ఉంటుందా, బెంచ్ సర్కిల్ మాదిరి అంట. పిచ్చిన బెంచ్ సర్కిల్ కాదురా, తాటిపత్రి సర్కిల్ చూడడానికి అందరు రావాలా. లాస్ట్ నేను మన సీఎం దగ్గర పోతే ఒక మాట అన్నాడు, అయ్యా నన్ను ఒక్క సంవత్సరం 5 నెలలు మరి కష్టపడినావు ప్రభాకర్ అనే. ఇప్పుడంటే ఇలాంటి వాడు లేడు. మా సార్ రిప్రజెంటేషన్ ఇస్తే దిక్కు తెలియలే. అంతా చూసి ఇట్లా అన్నాడు, ఇదేంటన్నాడు, అందరూ పోయే స్థలం సార్ అంటే. అర్థం కాలే. అందరూ పోయే స్థలం ఏదిరా, శ్మశానం కూడా పట్టుకునేవా అన్నాడు. 22 ఎకరాల శ్మశానం ఈ ముందు 12 ఎకరాలకు వచ్చింది. టెంపుల్ సిటీ ఆఫ్ రాయలసీమ 200 crores బడ్జెట్ పెట్టినా. ఇక నెక్స్ట్ మంత్ నుంచి ఒక బస్సు హైదరాబాద్, అనంతపూర్, తాడిపత్రి. నిన్న అదే పని గుత్తికోటలో పెట్టా, ఈడవడ పెట్టాడు. అసలు దాన్ని చూసి నీకు వచ్చినారు కానీ వేరే వాళ్ళు లాచ్కు అన్నారు. వేరే వాళ్ళు ఇచ్చి తాడిపత్రి వాళ్ళకి ఇచ్చింటే చూపించింది ఎట్లుండో. మనకు కూడా ఏదో ఛాన్స్ ఉందంట కనుక్కున్నా. కానీ దయచేసి చెప్తున్నా, అందరూ ఊరు గురించి ఆలోచించండి. ఒక్క నిమిషం ఆలోచించండి. ఎవడో తప్పు చేస్తే చెప్పండి, బ్రహ్మాండం ఉంటుంది అన్ని. ఇంకోటి సార్, ఈ ఇటుకలు చేస్తున్నారు, ఎవరెవరు చేస్తున్నారో వాళ్ళు నాకు తెలియదు. పండగ అయితేనే ఈ ఇటుకలు చేసి తేవాలంట. 2 వార్డులకు ఒకటి, అది కూడా మహిళలకి ఇస్తానా. ఎవరన్నా డ్రైవర్ మహిళ ఉంటే చూడండి, ఎట్లా ఇస్తే దానికి మహిళలు ఉన్నారు. చూసేది కూడా మహిళలే. వాళ్ళు చేసే రైట్, చాలా సంతోషం, చాలా సంతోషం. అయినారు, చేసుకోగలరు అనే నమ్మకం నాకుంది మీ అందరి మీద. ఈయన చదువుకోలే, చాలా మంది లా చేసినారు. నా దగ్గర వచ్చారే మళ్ళీరా కొందరు వాడి భార్య చేసింది. ఎస్, ఇక్కడ ఎప్పుడు అభివృద్ధి ఉంటది కానీ వేరే దానికి చోటు ఉండదు. రైట్, అందరికీ నమస్కారం. ఏమే మంచోడిని, మంచి వ్యక్తుల్ని ఎన్నుకోండి ఈసారికి. ఎందుకంటే మళ్ళీ 2,000 ఇచ్చి నిలబడాల్సిన పరిస్థితి నాకు లేదు. వయసు కూడా అయిపోయింది. మీకు డబ్బులే కావాలంటే డబ్బులు ఇచ్చిన వాళ్ళు పెళ్లి చేసుకోండి, లేదా అభివృద్ధి కావాలంటే నేను పెట్టిన క్యాండిడేట్లు గెలిపండి. అంతే, వేరే ఉండదు. దాని గురించి ఎక్కువ ప్రస్తావన చేయాలి తెలుసుకోవాలా. ఏమే
అర్థమైందా? అది మీ ఇష్టం. ప్రజలకే ఒప్పుడు చెప్తాను, ప్రజలే నిర్ణయించుకుంటారు. మీకు ముందుకు పోవాలనుగా తాడిపత్రులు అంటే చేసి వాళ్ళు పెట్టిన వాళ్ళని గెలిపించుకోండి. మాకు వద్దులేంటా, మాకు 2000 చాలు, కబ్జాలు కావాలా, ఇవన్నీ కావాలంటే బంగారం వేసుకోండి. నాకు వయసు అయిపోయింది కాబట్టి కొద్దిగా తగ్గించుకోవాలి. ఒకసారి కాలు పట్టుకుంది నిలబడతానో లేదు. విషయం గుడ్ లక్ తాడిపత్రి. అంటే మంచి వ్యక్తి రావాలా, మంచి రూలర్ రావాలని కోరుకుంటున్నాను. 2000 కావాలా, కబ్జాదారులు కావాలా అనుకుంటే మీరు మీ ఇష్టం, అది మీ ఇష్టం, ప్రజలు ఇష్టం. ఎందుకంటే పంచాయత్ ప్రజలు ఇష్టపడతా కదా మేము ఇప్పుడు కూర్చోండి. రైట్ అమ్మా, థ్యాంక్ యూ. ఎవరన్నా ఏమన్నా అంటే స్టాఫ్ ని ఎస్పెషల్లీ ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. నేను ఎప్పుడు కోరుకుంటానంటే మీరు ముందు పోవాలని. అసలు ఈ మున్సిపల్ ఆఫీస్ లో పనిచేసిన స్టాఫ్ చాలా నేర్చుకొని పోతుంది. మీరు ఇంకోసారి పోతే మీకు దిక్కుదే లేదు. గ్యాస్ పేపర్ కావాలని చెప్పండి, చెప్తానే వస్తుంది. దాన్ని తాడిపత్రి మున్సిపాలిటీ ఎవరు చేశారు? అది మన స్టాఫే. అసలు ఇంకా ఏ వచ్చిందంటే ఈ మున్సిపాలిటీ ఆడడం బ్యూటిఫుల్ ఉంటుంది. కానీ మీరున్నారు, రేపు చూసుకోండి మీ వ్యక్తుల్ని. మీ ఊరు బాగుండాలా వద్దాలా, బాగుండకూడదు అనుకుంటారా, అది మీ ఇష్టం, మీ ఇష్టం, మీ చేతుల్లో ఉంది, మీ చేతుల్లో ఉంది. మీ ఊరు బాగుపరుచుకుంటున్నారు, మీ ఊరే నీ పిల్లలు. తప్పు ఉండాలా? నేను ఎవరు బతికిస్తానరా చెప్పులే. ఎంప్లాయ్, ఒక ఎంప్లాయ్ నువ్వు మన సంస్థలో ఉన్నప్పుడు అది నీ ఇల్లు కాదా? నీ ఇల్లా కాదా? నిన్ను డబ్బులు ఇచ్చాను ఎవరు ఇస్తున్నారా నీకు? గవర్నమెంట్. ఎందుకు? తగినట్టు ప్రజలకు. అది కాక నీకు ఉద్యోగం చిక్కింది, నీకు ఉద్యోగం నాకు చిక్కలే ఉద్యోగం. నేను పోయినా ఉద్యోగానికి, నా పరిస్థితి వేరేలేండి. బట్ ఓ ఇంజనీర్ ఛాలెంజ్ చేస్తాను నీకు. ఎన్నైనా సర్వీస్ చేరి నువ్వు తల్లి 1 years నువ్వురా 37 మళ్ళీ పొగడకపోతే ఏం చేయడు, మళ్ళీ అది ఒకటి సచ్చింది. అండ్ ఈ బుర్ర ఉందే ఎప్పుడు దాటిపోయినాడు. రియల్ ఇస్ వెరీ గుడ్. ఏమి చెప్తున్నా అర్థం చేసుకున్నాడు. నేను ప్రతిదీ ప్రతిరోజు చేస్తా. రియలే శివరామ్, ఐమ్ టెల్లింగ్ యూ. సరిపోడు అప్పుడప్పుడు నాకు, నేను అన్ని బయటికి చెప్తా. కానీ నేను చెప్పిపోయినాక మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి చేయొచ్చులే సార్ అంటాడు. గ్రేట్ మ్యాన్. సరిపోకపోవచ్చు కానీ ఆయన బుర్రలో ఉండే గ్రాస్పింగ్, నా స్పీడ్కు తక్కువ ఉంటాడు. నన్నంటే మీరు ఏదో పరిమాణాలు కూడా అనుకుంటారు, నాకే బాధ లేదులే. నిజంగా చెప్తున్నా, ఇంజనీర్ గారు, టీపీఎస్ అమ్మ, మరే సర్వేరు, ఇన్ని మున్సిపాలిటీలు చూసినారు. మా ఇంట్లో ఆస్తి అంటే భూమి, పేపర్లు, ఇవన్నీ మన ఇంట్లో భద్రపరిచినట్లే ఈ మున్సిపాలిటీలో మేమందరం కలిసి, మీరు కూడా మీ యొక్క సహకారంతోనే మేము భద్రపరిచినాం. ఈరోజు క్రెడిట్ ఎవరు పోతుంది? ప్రభాకర్ రెడ్డికి. సార్, దీని కింద ఎంతో కష్టం మా వర్కర్లు ఉంది సార్, చూపిస్తాను, మీరు ఆశ్చర్యపోతారు. ఇవి మీ మున్సిపాలిటీకి ఉన్న ఆస్తులు. ఇది రిజిస్ట్రేషన్, ప్రతి ఒక్కటి రిజిస్ట్రేషన్. అంటే మీ ఇంట్లో బాండ్ ఉంటుంది,
అలా లింక్ డాక్యుమెంట్లతో సహా అన్ని ఎంతుంటది మున్సిపాలిటీ ఆస్తి 2060 కోట్లు 2000 61 కోట్లు మీ సందీప్ చెప్తా తాడిపత్రికి ఆస్తి ఉంది. మీకేం తెలుసు? ఇంటి బాధ్యత మీరు తీసుకోలేకుంటారు. మీరు కష్టపడేది మీ పిల్లల కోసరం, మీ భార్య కోసరం, కానీ బాధ్యత లేదు. మొన్ననే అంతా చేస్తే ఎంతమందికి లేవు డ్రైవింగ్ లైసెన్స్ లో? 86 మందికి లేవు మున్సిపాలిటీలో. వాళ్ళ టోటల్ గా అందరూ కూడా లైసెన్స్ తీసుకొని ఉన్నారు సార్. ప్రతి వర్కర్ తో సహా. మళ్ళీ స్కూటర్ కు ఏముండదు, ఇన్సూరెన్స్ ఉండదు. రే బాధ్యత లేని వాళ్ళరా, మీరంతా బాధ్యత లేని వాళ్ళరా. ఊరికి లెక్క సంపాదించి మీ పిల్లలకు మీ భార్య కోసం పెడతారు. బై మిస్టేక్ లో మీకు ఆ రోడ్లో ఏమైనా అయితే ఎట్టరా? బాధ్యత లేని వాళ్ళు రాలా. పోలీసు వాళ్ళు కూడా లేవు, అంత బాధ్యత రహితంగా ఉంటారు. నేను ఏం చెప్పినా ఏమనుకుంటారు ఈ ఊర్లో? నేను హిట్లర్ అనుకుంటారు. హిట్లర్ కాదు, మీకు తెలియదు హిట్లర్ గురించి. ఒక చిన్న దేశం 6 కార్లు ప్రొడ్యూస్ చేస్తారు. అది ఏమి నంబర్ 1 కార్స్. ఈడ కూడా అదే సిస్టమ్ లో నేను ఇచ్చేసినాను, కానీ నీకు నేను సరిపోలే. నా స్పీడ్కి మీరు అందుకోలేరు. ఇలాంటి నువ్వు ఉన్నావు, ఇట్లా గడ్డలు ఉంటాయి మీ దాంట్లో, ఒక గొట్టాడి వేసింటారు. లేదు, ప్రపంచం చూసినాం. పోయినసారి కట్టలు నేను నా భార్య పోయి ఎక్కడ డిస్కౌంట్ ఉంది, ఎక్కడ ఏముందని తిరిగి చేయించిన. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే నేర్చుకోండి. మేము తప్పు చెప్పచ్చు. 2 కోట్ల 2000 నమ్ముతారా? నమ్ముతారా? రండి రికార్డ్స్ ఇస్తాం. దిస్ ఇస్ తాడిపత్రి. దిస్ ఇస్ నోన్ యాజ్ వచ్చింది సార్. అన్ని ప్రాపర్టీ 125 ప్రాపర్టీలు ఉన్నాయండి. 125 ప్రాపర్టీస్ కూడా లేఅవుట్ లో, ఆ స్థలం మనకి ఎలా వచ్చింది అనేది కూడా లేఅవుట్ లో, రోడ్ లో ఎలా ఉంటది? ఇదేంటి మ్యాప్, గూగుల్ మ్యాప్. ఇంత స్పీడ్ గా ఇంత ఇది ఉంటే మున్సిపాలిటీ ఏడా లేదు, దేశంలో లేదు. మీరు పొద్దున అనుకుంటాడు నంబర్ 1 అంట, నంబర్ 1 అంట. నంబర్ 1 కాదు. సబ్జెక్ట్ పేరు మాట్లాడుతుంటే తాడిపత్రి అన్న ఇవన్నీ బయటికి తెచ్చేదానికి ఏ పని నాకే? నేను ఇట్లా పని నేను చేసుకుంటే 1000 కోట్లు సంపాదిస్తా. మిమ్మల్ని చూసుకొని నేను సుఖంగా ఉన్నా, మీ అందరిని చూసుకొని సుఖంగా ఉన్నా. దేవుడిచ్చిన వారం తాడిపత్రి నాకు. ఎవడికి కష్టం వచ్చినా మా ఇంట్లో వచ్చి చీరలో కూర్చోడు. సాల్ దేవుడా, తాడిపత్రిలో సాల్ నాకు ఇంకేం వద్దు.